గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు. గౌరవనీయులైన పెద్దలకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు, కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు మరియు ఉత్సవ కమిటీ సభ్యులకు శ్రీ లలిత కళాంజలి నాట్య మండలి కళాకారుల తరపున హృదయపూర్వక నమస్సు మాంజలులు. ఈ రోజున శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవములు పురస్కరించుకొని మాచే ప్రదర్శనకు ఏర్పాటు చేసినటువంటి చింతామణి అనే ఈ నాటకాన్ని క్రీస్తు శేషుల మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు సుమారు ఒక శతాబ్ది క్రితమే వ్యభిచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ నాటకాన్ని వ్రాయడం జరిగినది. అయితే ఈ నాటకాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో కళాకారులు తమదైన శైలిలో ప్రదర్శిస్తూ పండిత పాములను రంజింపజేస్తూ వారి వారి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం అందరూ గమనించవలసి ఉన్నదండి. అదేమిటంటే